మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ గా మంటలు పుట్టిస్తున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేవలం గుర్తింపు కోసమే మహేశ్వర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. దానికి అదే స్థాయిలో జగ్గారెడ్డికి కౌంటర్ ఇచ్చారు మహేశ్వర్ రెడ్డి. తప్పుకోవాల్సి వస్తుంది, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మరి మొన్న వసూలు చేసిన 500 కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజానీకానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కొంత చెక్ చేసుకొని మాట్లాడితే బాగుంది. నేను ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఫ్లోర్ లీడరు IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. మహేశ్వర్ రెడ్డి రికగ్నైజ్డ్ కోసము ఉత్తమ్ కుమార్ని అటాక్ చేస్తున్నాడా? ఇప్పుడున్న అలిగేషన్ పెడుతున్న మహేశ్వర్ రెడ్డి పెడుతున్న అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకుడు చాలా జాగ్రత్తగా చాలా నీట్గా ఆచి తూచి అడుగులేసే నాయకుడు. ఎవరికో ట్రాప్లో పడిపోయే నాయకుడు కూడా కాదు ఆయన. సరిహద్దుల్లో పోరాటాలు చేసి కెప్టెన్ పాత్ర పోషించి చాలా ఎలాంటి అలిగేషన్స్ లేకుండా చాలా నీట్గా అలాంటి పదవులు అలాంటి పదవులను ఆయన చేసిన వ్యక్తి. సరే, ఇప్పుడు కూడా ఆయన మీద లేని ఎందుకు అనేది ఒక ప్రశ్న. పోలీస్ కంప్లైంట్లు పెట్టి ఇప్పుడే జగ్గారెడ్డి గారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగ్గారెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూశాను. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి బతిమలాడి నాతో ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు. పాపం జగ్గారెడ్డి గారికి సివిల్ సప్లైస్ మ్యాటర్లో జరుగుతున్నటువంటి అంశం మీద వారికి ఏం అవగాహన ఉంది? మీరు మంత్రిగా నేను చేసినటువంటి ఆరోపణలు నేను సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి.